హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఖుషి శ్యామ్ వ్లాగ్స్. ఈరోజు స్పెషల్ వచ్చి మటన్ కర్రీ ఎలా చేయాలో చూద్దామా. ఫస్ట్ కుక్కర్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకుందాం. అది హీట్ అయిన తర్వాత దాంట్లోకి గరం మసాలా వేసుకుందాం. అది కొంచెం మగ్గిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, మిర్చి, కరివేపాకు వేసుకుందాం. అవి ఫ్రై అవ్వాలి కాబట్టి దాంట్లో కొంచెం సాల్ట్ వేస్తే తొందరగా మగ్గుతాయి. అంతలోపు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని నూరుకుందాం. తర్వాత మటన్ని కడిగి పక్కన పెడదాం. ఉల్లిపాయలు మగ్గిపోయినాయి. దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఉంచుతాం. తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ కూడా వేసి కలిపి ఒక 5 మినిట్స్ మూత అట్లా పెడదాం. అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా మగ్గుతాయి, మటన్కి పడుతుంది. తర్వాత దాంట్లో ధనియాల పౌడర్ అండ్ కారం కొంచెం ఎక్కువ వేస్తే నాన్ వెజ్ కాబట్టి టేస్ట్ బాగుంటుంది. తర్వాత దీంట్లో గరం మసాలా వేసుకుందాం. కొంచెం గరం మసాలా వేసుకొని ఒకసారి కలిపి అట్లా వదిలేస్తే మటన్కి కారమే మంచిగా పడతాయి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక 2 టమాటాలని దాంట్లో వేసుకొని మంచిగా కలిపి మూత పెట్టి ఒక 2 మినిట్స్ వదిలేస్తే టమాటాలు బాగా మగ్గుతాయి. అది మగ్గిన తర్వాత మూత తీసి దాంట్లో ఒక గ్లాస్ వాటర్ వేసి కలిపి మళ్ళీ కుక్కర్ మూత పెట్టి ఒక 5 విజిల్స్ పెట్టేద్దాం. తర్వాత కుక్కర్ విజిల్ తీస్తే మన మటన్ కర్రీ రెడీ.